31వ అధ్యాయం 34వ వచనం చూడండి. ఆదికాండము 31వ అధ్యాయం 34వ వచనం. రాహేలు ఆ విగ్రహమును తీసుకుని ఎక్కడన్నా వంటి సామాగ్రిలో పెట్టి దాని మీద కూర్చుండేది. కాగా లాబాను గుడారంతటిని తగిలి చూశాడు. చూసినప్పటికీ అది దొరకనిచ్చాలి. ఆమె జాగ్రత్తగా వినండి. రాహేలు చెప్పండి, పేరు రాహేలు. రాహేలు అనగా కొంతమంది తెలుసు, కొంతమందికి తెలియదు. ఎవరు ఎందుకు రాహేలు? మన యాకోబు గారి మామూలు భార్య గారు, బుద్ధుల భార్య. హల్లెలూయా. చాలా ఇష్టం రాహేలు అంటే యాకోబుకి చాలా ఇష్టం. ఒక మాట చెప్పాలంటే ఎన్నో భార్య? రెండో భార్య. హల్లెలూయా. మొదటి భార్యలో సరిగ్గా పడిదనడు. కళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూడకుండా అంతా ఇచ్చాడు. కళ్ళతో పెట్టుకోకపోతే కనపడదు. ఆ పేరేంటి? ఏంటి? లేదు. హల్లెలూయా. రెండో భార్య బ్యూటీ క్వీన్. ఆమె కోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తూ ఉంటాడంట. దేవుని స్తోత్రం. చూశాడు, అట్లాగే చూశాడు, అట్లాగే చేశాడు, పెళ్లి చేసుకున్నాడు. అంతా బాగా ఉంది. 20 సంవత్సరాలు మామగారి దగ్గర కొలువు చేశాడు. దేవుని స్తోత్రం కలుగుగా. కొలువు చేశాక ఒకరోజు యెహోవా దేవుడు యాకోబుతో మాట్లాడాడు. యాకోబు, నేను ఆశీర్వదించాను, నీకు సమస్త సమృద్ధిని ఇచ్చాను. నిన్ను ఇక్కడ ఉంచింది ఇక్కడ ఉండడానికి కాదు, నీ తండ్రి దేశానికి వెళ్ళిపో. దేవుని స్తోత్రం. మన క్రైస్తవుల యొక్క ప్రతి ఒక్కరి నిరీక్షణ ఏంటో తెలుసా? కానాను చేరడం. కానాను అన్న అర్థం ఏంటంటే పరలోక రాజ్యానికి సాదృశ్యం. ప్రభు చెప్పినటువంటి స్థలం. ఆమె ఎంతమందికి ఆశ ఉంది పరలోక రాజ్యం చేరాలని? ఉండదండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆమె 2000 నోటిస్తానంటే ఎవరైనా వద్దంటారా? ఆమె 2000 వద్దంట మనం కదా. సర్వాధికారి దేవుని దగ్గర నివాసంలో ఎవరైనా వద్దని అనుకుంటారా? ఎవరు వద్దనుకోరు. ఇదిగో ఫస్ట్ బుద్ధుల వారికి చెప్పాడు, అమ్మా ఇక మనం ఇక్కడ ఉండడానికి లేదు, మనకు బోడంత సంపద ఆస్తి, మనకు తండ్రి ఉన్నాడు, అక్కడికి పోదాం. ఇదిగో మా తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాం. అది కానాను, దేవుడు చెప్పినటువంటి పట్టణము. అక్కడికి మనం వెళ్ళాలి. మన నివాసం అక్కడే. ఎంతకాలం మనందరూ ఇక్కడ ఉన్నాం కదా, పిల్లల్ని పెట్టే వేగ నేను సంపాదించిన ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోదాం కదా అని చెప్తే పెద్ద భార్య కూడా చెప్పాడు. పిల్లలందరూ చదివాడు. జిరాక్స్ కాపీ లాగా 11 మంది దిగారక్క. దేవుని స్తోత్రం కలుగును గాక. 20 సంవత్సరాలు 11 మంది బయటకు వచ్చారు. ఆ సంతతి గొర్రెలు మళ్ళీ ఇద్దరు భార్యతో పాటు భార్యతో ఉపపత్తులు, యాకోబు ఆశీర్వాదం అంతా అయిపోయారు. భార్యకు చెరికత్తులు, వాళ్ళకి పిల్లలు ఎంతో మంది తీసుకుని ఒంటెల్లో ఒకంత సామాగ్రితోటి, గొర్రెలతోటి, మేకలతోటి, మందతోటి, పనివాడితోటి, పనికత్తలతోటి యాకోబు తన నామైనటువంటి లాభాన్ని ఇంటిని వదిలేసి మొత్తం సమస్తము ఆ విగ్రహ సంబంధమైన అన్ని కూడా వదిలేసి జీవితాన్ని సరి చేసుకోవడానికి కానాను వైపుగా ప్రయాణం చేస్తా ఉన్నారు. మనం పాపము జీవితాన్ని అంతా విడిచిపెట్టి చాలా రోజుల క్రితం ప్రయాణం ప్రారంభించాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె ఇది నా జాగ్రత్తగా వినండి. కానీ రాహేలు చేసినటువంటి పని ఏంటంటే వస్తా ఒక విగ్రహాన్ని తెచ్చుకుంది. ఆమె ఏం తెచ్చుకుంది? వస్తా ఒక విగ్రహాన్ని తెచ్చుకుంది. ఇదిగో ఇంటికి వెళ్ళాక కూడా మా ఆయన నన్ను సరిగ్గా చూడకపోతే ఏదైనా కష్టం వస్తే దీని ముందు నేను నమస్కరిద్దాం అనుకుంది. ఆమె పాత జీవితాన్ని మాత్రం విడిచిపెట్టకుండా దాన్ని దాచిపెట్టుకుంది. హృదయంలోనే లాభాలు వచ్చేసాడు. పరుగులు వచ్చేసాడు. ఇంటికి వచ్చాడు. అందులో యాకోబుడు కనిపించింది. లేయా కనపడతా. హల్లెలూయా. రాహేలమ్మా కనపడతా. ఇల్లు ఖాళీ ఉంది. పిలిచాడు అందరినీ. అరే ఆయన పేరేంటి? రూబేనా? లేడు. హల్లెలూయా. ఇగో ఎవరు కనిపించట్లా? మన వాళ్ళందరూ పిలిచాడు. ఎవరు కనిపించట్లేదు. అక్కడ యాకోబు కోరుకున్నాడు. లాభాలు కొడుకు కనిపించాడు. చెల్లెళ్ళు ఈ పిల్లలు ఇదంతా ఏంటా? ఇల్లంతా సంఘర్షణలో ఉండేది. ఇవాళ తప్పుడు కనిపించట్లా. ఎక్కడికి పోయారంటే నేను చెప్తే ఎన్నావా నాన్న? నన్ను నమ్మకుండా అని నమ్మావు. ఎవరు? యాకోబు. తీసుకెళ్ళి మొత్తం అప్పచెప్పు. ఇవాళ చూడు మొత్తం పట్టుకుపోయా చూడు. ఆమె ఎంత చేసి అల్లుడు అనుకుని అల్లుడు ఎప్పుడు చూడు ఏం చేశాడు? అది ఆ తనకలు ఎక్కడికి పోయి
పార్టీలే, అది మన పార్టీయే. హల్లెలూయా. ఏమో ఏ నూరు పోసాడు అందులోపోయి ఏమో ఏ నూరు పోసాడు అది కూడా పోయింది. ఎక్కడ పోయిందిరా? కొడుకుతో ఉందరా? ఎక్కడ తీసుకుపోయాడా? ఇదే పోయింది అట్లా. ఆమేన్. ఇక వెంటనే అట్ట కాదు, అల్లుడు వెళ్ళిపోతే నాకు ఆశీర్వాదం లేదు. కొంతమంది అల్లుడు ఉంటే ఆశీర్వాదం, అల్లుడు ఇంట్లోనే పెట్టుకుంటారు పైన మనం. అల్లుడు వీడియో సహవాసం అల్లుడు వెళ్ళిపోతే ఆశీర్వాదం పోయిందని చెప్పి ఇక అల్లుడు పెట్టుకునేది. ఎంత వ్యాఖ్య వెళ్ళాడు, అంత వ్యాఖ్య వెళ్ళాడు. వెళ్ళి 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 ఎక్కడ కొట్టాగా అల్లుడు కొట్టినాడు. ఆగు ఏంటి వెనక్కి తిరిగి చూశాడు. దేవుని స్తోత్రం కలుగుగా ఆపాడు. అల్లుడు గారిని ఆపాడు. అల్లుడు ఎట్ట అర్ధాంతరంగా వెళ్ళిపోతే ఎట్లా అల్లుడు? నీకేం తప్పు చేశాను? నీ కొర్రెలు తక్కువ, నాకున్న ఇద్దరు పిల్లలు నీకు ఇచ్చి పెళ్లి చేశాను, నాకున్న ఆశలు మ్యాక్సిమం నీకే ఇచ్చేసాను, ఎంత సంతోషం ఉంటుంది వాటికి వెళ్ళిపోతే ఎట్లా అల్లుడు అంటే అప్పుడు యాకోబు అంటున్నాడు, నా దేవుడి ఇంటికి నేను వెళ్ళా, నా దేవుడు ఏవో నాతో మాట్లాడి నేను ఇక పాపిష్టి జీవితంలో జీవించను. చాలా మంది ఇక పాపిష్టి జీవితంలో జీవిస్తూ ఉన్నారు, దాని నుంచి బయటకు రాలేకపోతారు. అల్లుడు అంటే కాదు అల్లుడు, ఇదిగో మొన్న చూసావా, మొన్న అక్కడ ఎక్కడ రాజధానిలో కొన్నాను, ఎక్కడ కొన్నాను, నీకే ఇచ్చాను. హల్లెలూయా. ఒక్క నిమిషం ఆలోచించాడు. ఎక్కడ వస్తాయి అంటే అది చేస్తే పలుగులలో వెళ్ళాలి, ఇది వస్తుంది, ఆలోచించాడు. ఒక్క నిమిషం ఆలోచించాడు, ఎలా వద్దా. కానీ దేవుని స్వరం చెవులో వినిపిస్తుంది, యాకోబు ఈసారి వెనకడుగు వేయొద్దు. ఆమేన్. దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు వెనకడుగు వేయకూడదు. ఎప్పుడైతే మనం వెళ్తున్నామో అపవాది కూడా నేను లాభాలాగా ఆస్వాదించి వెనక్కి లాగుతామంటే, మామగారు ఈసారి నన్ను క్షమించండి, నన్ను వదిలేండి, నేను అంటున్నాను అన్నాడు. అయినా సరే అల్లుడు అల్లుడు అట్లా అనగలరు, అట్లా అన్నాను. ఇదివరా ఇట్లా ఒకసారి ఇట్లా ఒకసారి కూర్చొని మాట్లాడుతున్నారా అని కూర్చొని అట్లా కాదు కానీ ఇక అక్కడ మొన్నడు ఆ మాటలు 10 ఎకరాలు నీకే ఇచ్చాను రా, ఇకేం ఆలోచించలేదు. నేను నా పిల్లల్లో దేవుడు నాకు తీర్చిన స్వాస్థ్యము నేను కలిసి వెళ్ళిపోతాం, నీతో కూడా ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత చెప్పినా రాహే లేదంటే నా సంగతి నీకు తెలుసుగా, మా ఆయన ఎటు వెళితే నేను అట్టే వెళ్తాను, ఎందుకంటే నాకు ఏది కనబడదు. హల్లెలూయా. నేను ఎటు వెళ్తే అట్టే పోతాను, నన్ను వదిలేనా రాహేల్ అడిగాడు. ఏమ్మా నువ్వు కూడా మీ ఆయన తరఫున వెళ్ళిపోతావా? రామ్మా, నీ కనీసం ఆ బిడ్డ పుట్టేదాకా లేదు, నా భర్త వదిలి వెళ్ళిపోతాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. లాభాలు పక్క నవ్వాడు. జ్ఞాపకపడ్డాడు. ఎందుకు వెళ్తున్నావంటే, ఇదిగో నువ్వు వెళ్తున్నావు సరే, నా ఇంట్లో ఒక విగ్రహం కనబడట్లా. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా గృహ దేవత కనబడట్లా. నేను ఇంటికి వెళ్ళగానే కాలు వరకు వెళ్ళి దాని ముందు సాష్టాంగ పడ్డా, అక్కడ లేదు. నీ కోసం రాలా, ఇగో నా కూతురు ఇద్దరి కోసం రాలా, నా మనవళ్ళ కోసం రాలా, నేనెవరి కోసం రాలా, ఏంటిరా నా విగ్రహం అని అడిగాడు. యాకోబు అన్నాడు, నాకేం తెలుసు, నాకు తెలియదు. నాకేం తెలుసు, నాకు తెలియదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. రాహేల్ అడిగాడు, నాకేం తెలుసు, నాకు తెలియదు. కావాలంటే ఎత్తుకోవాలా, మొత్తం ఎత్తుకో, నా గుడారం అంటే ఎత్తుకో. లాభాలు మొత్తం వెతికాడట, గుడారంలో ఏమి దొరకల. దేవుని స్తోత్రం. ఎందుకంటే చదువుకున్న విధంగా ఒంటి సామాగ్రిలో దాచేసింది. ఈ దినాన ఆమె దాచేసి ఒంటి మీద కూర్చొని, నానా నేను కడగా ఉన్నాను, 3 దినాలు నేను తల ఇక్కడే కూర్చుంటా ఒంటి మీద, నేను ఎక్కడికి పోను. దేవుని స్తోత్రం. ఆమె ఏమని చెప్పిందండి? చెప్పిందే చెప్పలేదా? బుద్ధిహీనం కాకపోతే ఒకసారి ఆలోచన కలుపుతూ ఆమె ఎట్లా ఉంది? కలుపుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ప్రియదేవుని సహవాస, ప్రియ దేవుని సహ, అప్పుడు నవ్వాడట లాభాలు. హోయ్ నీ అబద్ధం నాకు తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. నీ అబద్ధం నాకు తెలుసు. లేదు నాకు ఇంకేం పర్లా, నువ్వు ఎక్కడికి పో, నువ్వు ఎక్కడికి పో, నాకు ఇంకేం పర్లా, ఇదిగో ఉంది. అప్పుడు యాకోబు అంటున్నాడు, ఇదిగో ఎవరి దగ్గర ఉంటే వాడు కానాను చేరను అని చెప్పి దేవుని పేరు ఒత్తి పెట్టేసాడంటే యాకోబు.
వీడియో సహవాసం ఉంచుకోండి. ఏదైనా ఒక అవివేక కలిగి మనం పర్వతాల్సిన యొక్క పరిగణలేదు. ఈ రాహేలు ఏం చేసిందంటే విగ్రహాన్ని దాచేస్తుంది. హల్లెలూయా. మనం దేవుని వెంటనే వస్తాం, ఆరాధన చేస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఏదో ఒక దేవునికి విరోధమైంది నీతో కూడా తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. అది ఏంటో ఒకసారి నువ్వే పరిశీలన చేసుకో. ఇదిగో దేవునికి విరోధమైన దాన్ని అలాగే కొనసాగిస్తున్నావు, విడిచిపెట్టలేకపోతున్నావు. ఆ ఒక్కటి కనుక నువ్వు విడిచిపెట్టే నువ్వు దేవుని నామానికి మహిమకరంగా ఉంటావు. హల్లెలూయా. ఆ ఒక్కటి ఏంటో నిన్ను పరిశీలించుకొని రాత్రి ఆమె ఆ ఒక్కటి ఏంటి? దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు దేవునికి విరోధమైంది ఏం తీసుకెళ్తున్నావు? ఇది నా ప్రభు నిన్నే వెళ్తున్నాడు. ఆ ఒక్కటి నీలోంచి బయటికి వెళ్ళిపోవును గాక. నిజమే, యాకోబు చెప్పినట్టు ఆ రాహేలు ఇంకొంచెం ముందుకు వెళ్ళింది, ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. ప్రియదేవుని సహవాసం, ప్రియదేవుని సంగమా, నిజంగానే ఆమె నెప్పులతో ఆమె ఆ బిడ్డని కని ఏమని పేరు పెట్టి గొప్ప పుత్రుడు అని పేరు పెట్టిందంట. ప్రియదేవుని సహవాసమ పేరు పెట్టంటే బెనోని అని పేరు పెట్టింది. అనగా బెన్యామీను. ప్రియదేవుని సహవాసమ చివరి వారికి జన్మనిచ్చి ఆ బిడ్డని చూసిందో చూడలేదో తెలియదు, కానీ అక్కడే మరణించినట్టుగా యాకోబు ఆమెను పాతిపెట్టి ఆమెకు స్తంభం కట్టేసి మళ్ళీ అనాథ వేదిక వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చూడండి ప్రియదేవుని సహవాసమ, ఏదో ఒక అవివేకంలో ఉండి బాగా గుడారంలో ఉండిపోయింది. గుడారం హృదయం, గుడారం అనగా దేవుని ఆలయం. దేవుని ఆలయంలో దేవునికి విరోధమైన ఉండడానికి వీలు లేదు. ప్రియదేవుని సహవాసం, ప్రియదేవుని సంగమా, ఇదిగో ఒక రాజు ఏం చేశాడంటే దేవుని ఆలయంలో పనికి మంది తీసుకొచ్చి పెడితే దేవుడు ఆ గోడ మీద గోపాలస్ అని చెప్పి ఒక మాట రాసినప్పుడు ఈ చీటీ చెల్లిపోయింది. ప్రియదేవుని సహవాసం దేవునికి విరోధమైన రాస్తుంది. నీవు కూడా దేవునికి విరోధమైంది ఈ రాత్రి ఏదైతే నీలో ఉందో అది కరగవేయబడును కాక, నీ గుడారం నుంచి అది తీసివేయబడును కాక. ఇగో దేవుని గుడారంలో ఆ పాపిష్టి నివాసం చేయకూడదు కాక, అది విడిచి వెళ్ళిపోను కాక. ఆమె చెప్తాను, గట్టిగా చెప్తాను. హల్లెలూయా. నీ గుడారంలో ఉండడానికి వీలు లేదు, నీ వంట సామాగ్రిలో ఉండడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రియదేవుని సహవాసం, ఇంకా ఏది ఉన్నది, ఇంకా ఏది దాస్తున్నాం, ఇంకా ఏదైతే నీ గుడారంలో దేవునికి విరోధమైన ఏదైతే ఉందో దానిని తీసివేయబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది దేవుని కన్నా ఎక్కువగా భక్తులను ప్రేమిస్తూ ప్రియదేవుని సహవాసం. చాలా మంది ఏంటంటే ఇదిగో ఏదో ఒక ఫోటోని కానీ ఏదో ఒక చూసుకుంటా ఉంటారు, అది నీకు విగ్రహంగా మారి. ఆమె దాన్ని అలాగే ప్రియదేవుని సహవాసం చూస్తూ ఉంటాం. ఎప్పటికీ కూడా దాన్ని విగ్రహంగా ఉండకూడదు. ఇదిగో దాన్ని పక్కన పెట్టే దేవుని నామానికి మహిమకరంగా ప్రభు నిన్ను వాడుతాడు. మొట్టమొదటి అమ్మాయి రాహేలు తన గుడారంలో విగ్రహాన్ని దాచుకుంది. రెండో అమ్మాయి ప్రియదేవుని సహవాసం చూడండి, యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో ఇదిగో 13వ వచనాన్ని చదువుతాం. 7వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ 7వ అధ్యాయం 13వ వచనం. నీవు లేచి అయితమ్మా, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులారా మీ మధ్య ఏంటి శాపగ్రస్తమైంది కలదు. ఎవరి మధ్యలో ఉంది? ఇశ్రాయేలీయుల మధ్యలో. హల్లెలూయా. ఎవరిని? ఇశ్రాయేలీయులు నడుస్తుంటే ఎర్ర సముద్రం గాలిచ్చిందండి. తప్పట్టు బట్టి దేవుడి నామాన్ని ఎర్ర సముద్రము ఎలా చీలిపోయిందంట. వచ్చినటువంటి గాలి వీచిందని సైంటిస్టులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారండి? గొప్ప గాలి వచ్చి దానిని విడగొట్టిందంట. అంత గాలి వస్తే నీళ్ళు చెల్లిపోయి ఇలా విడిపోతాయండి. కానీ నేను ఆశ్చర్యపోయిన సంగతి ఏంటంటే అంత గాలి వస్తే ఒక్క మనిషి నేల మీద ఉండడు. ఇశ్రాయేలు 20 లక్షల మంది ఒక్కడు కూడా ఎక్కిపోలేదు. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్లా సముద్రం దాటించింది. ఎందుకంటే
దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారం యెరికోను కూల్చగలిగిన సమర్థుడు, అంత పెద్ద యెరికో గోడల్ని ఒక్క స్తుతితో కూల్చేసినటువంటి దేవాది దేవుడు, ఇదిగో ఒక చిన్న పట్టణం హాయి అనే పట్టణాన్ని జయించలేకపోయారు. ఒక చిన్న పట్టణం, పెద్ద పెద్ద సమస్యలు జయిస్తాం, చిన్న చిన్న దాన్ని జయించలేకపోతాం. హల్లెలూయా. పెద్ద పెద్ద వాటినన్నిటినీ కూడా ఎన్నెన్నో అద్భుతాలు వస్తాం, కానీ ఒక చిన్న దాన్ని గెలవలేకపోతాం. హాయి పట్టణం మహా ఉంటే 3,000 మంది 4,000 మంది ఉన్నారు, 25 లక్షల మంది 30 లక్షల మంది ఉన్నారు దగ్గర దగ్గర. వీళ్ళెప్పుడు ఎంతమంది వెళ్ళినా చచ్చిపోతారట, 3,000 మంది 3,000 మంది చచ్చిపోతారట, తిరిగి రావట్లేదట. ప్రియదేవుని సహవాసం నీ జీవితంలో కుటుంబం ప్రార్థిస్తూనే ఉంది, కానీ ఎందుకని నీ జీవితంలో ఆ చిన్న కార్యం జరగట్లేదు? ఆమె ఇల్లు కట్టుకుంటున్నాం, 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టావు, ఇదిగో ఫస్ట్ 10 లక్షలు ఇచ్చాడు, ఆ తర్వాత 1 లక్షలో ఇవ్వమంటే పట్ల 1 లక్ష అప్పు కొట్టట్లా. ఆమె 10 లక్షలు అప్పు ఇచ్చేసావు, ఒకే 1,000 రూపాయలు అప్పు చేసేపోతున్నాం. పెద్ద పెద్ద ఏమి చేయగలుగుతున్నాం, కానీ ఒక చిన్నది జరగట్లా మన జీవితంలో. ఆ ఒక్కలని నా ప్రాణం చేస్తున్నాను. హల్లెలూయా. 10,000 అప్పు చేసేపోతున్నావు, 1,000 రూపాయలు అప్పు కట్టలేకపోతున్నావు. ఎంతమంది ఎన్ని కట్టేసావు, తీసుకొచ్చేసావు, ఎవరు అప్పు కట్టేసారని సాక్షి చెప్పావు. ఆ ఒక్క చిన్నటి నీ జీవితంలో జరగలేకపోతావు. ఆ హాయి పట్టణాన్ని గెలవలేకపోతున్నారు. చాలాసార్లు మన జీవితంలో అయ్యా ఈ ఒక్కటి ఎందుకు జరగలేకపోతాయా, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఈ ఒక్కటి ఎందుకు జరగట్లేదయ్యా, ఈ ఒక్కటి ఎందుకు నాకు జీవితంలో ముందుకు వెళ్ళట్లేదయ్యా, ఇది ఒక్కటయ్యా. చాలా మంది అన్ని సబ్జెక్టులు అయిపోయింది, ఒక్క సబ్జెక్ట్ ఒక్క మార్కులు హల్లెలూయా. అయ్యా ఈ ఒక్కటి ఎందుకు అవ్వట్లేదయ్యా, ఈ ఒక్కటయ్యా. ఆమేన్. హల్లెలూయా. ప్రియదేవుని సహవాసం, ప్రియదేవుని సంఘం. ఒకనొక సమయంలో ఒక సేవకుడు 5 రోజులు ఉపవాస కూటాలు పెట్టాడు. ఉపవాస కూటాలు పెడితే ప్రియదేవుని సహవాసం, ప్రియదేవుని సంఘం, వాడు చేస్తున్నాడు ప్రార్థన, ఈ కళ్ళయో ముక్కయో చెవులయో తిరిగిట్లా విపరీతంగా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అంత ప్రార్థన చేస్తుంటే ఇక దివిలో ఉన్నటువంటి త్రియేక దేవుడు భూమి మీదకి దిగాలి, కానీ దిగల. దేవుని స్తోత్రం కలుగుతా. రోజులు అయిపోతున్నాయి కానీ ప్రార్థన మాత్రం ఫుల్గా చేస్తున్నాడు. అయ్యా సేవకుడి దగ్గరికి, అయ్యా నేను ఎంతో ప్రార్థన చేస్తున్నా, కానీ దేవుని దర్శనం నేను పొందుకోలేకపోతున్నా, అయ్యా ఆయన కృప నేను పొందుకోలేకపోతున్నా, ఆయన వాగ్దానం నేను పొందుకోలేకపోతున్నాను అయ్యా. హల్లెలూయా. అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, ఇదిగో రాహేల్ లాగా లేకపోతే ఇశ్రాయేలు మధ్యలో శపితమైంది కదా నీ ఇంట్లో కానీ ఏదైనా ఉంటే చూసుకోవాలి. హల్లెలూయా. అయ్యా ఏమీ లేదయ్యా, అన్ని విడిచిపెట్టానయ్యా, మొత్తం సమస్తం విడిచిపెట్టానయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్నింటినీ విడిచిపెట్టానయ్యా. హల్లెలూయా. ప్రియదేవుని సహవాసం, ప్రియదేవుని సంఘం. అప్పుడు ఆ సేవకుడికి దేవుడు అంతా తన జేబులు చూపిస్తున్నాడు. అంటే తన జేబులు పై జేబులు చూపిస్తున్నాడు. ఆ పై జేబులు చూపించినప్పుడు ఆ సేవకుడు అడిగాడు, బాబు నీ పై జేబులో ఏముంటున్నా అని అడిగితే, ఏం లేదు అడిగారు అంటాడు. బాబు డబ్బులేమో పెట్టుకున్నావా? లేదయ్యారు. కొన్ని విగ్రహాలు ఫోటోలు ఏమని? లేదయ్యారు. ఏముందంటే అప్పుడు నీకు ఆలయం బయట తీశాడంట. మడపలు పడిపోయినటువంటి ఒక కాగితంలో ఒక లెటర్ ఏంటంటే, అయ్యారు ఒక 2 ఏళ్ళ క్రితం నా ప్రియురాలు రాసిన ఉత్తరం లవ్ లెటర్. బాబు అన్నింటినీ విడిచిపెట్టి ఈ ఒక్క లవ్ లెటర్ ఎందుకున్నా జైల్లో పెట్టుకున్నావు. హల్లెలూయా. ప్రియదేవుని సహవాసం దేనికి పట్టుబడ్డాడు. అందువల్లే నీ జీవితంలో కార్యం జరగట్లేదు, అందువల్లే ప్రభు నిన్ను దర్శించట్లేదు. ఆ గుడారంలో ఎవరుంది? ఆ గుడారంలో ఎవరుంది? లవ్ లెటర్ ఉంది. హల్లెలూయా. ప్రియదేవుని సహవాసం అదొక్కటి అర్థమైపోయింది. ఆ మనసులో ఏదో పెట్టుకుంది ప్రియదేవుని సహవాసం. ఆయన ఎంతో ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఆ ఒక్కటి అడ్డుగా ఉంది. ఆ ఒక్కటి దాన్ని తీసుకుంటే ప్రభు నిన్ను వాడుకుంటానయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినాన ఆ ఒక్కటి తీసివేయబడును గాక. గట్టిగా చెప్తాం ఆమేన్, ఆమేన్. అదిగో ఇశ్రాయేలు మధ్యలో శపితమైనది ఏదో ఉంది, నీలో శాపగ్రస్తమైనది ఏదో ఉంది. దానికి కారణం చెప్తాను. ఇదిగో దేవుడు ఏం చేశాడంటే ఎరుకో గోడని కూల్చేసి దాన్ని తగలబెట్టేసేసి దాన్ని షెడ్యూల్ చేస్తే ఎరుకో నిండా బంగారం, వెండి,
మొత్తం బోర్డని బంగారు వస్త్రాలు, నాణ్యమైనటువంటి వస్త్రాలు అక్కడ ఉంటాయి. దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు ఎవరు దేవుని పెట్టి అందరూ కూడా దాన్ని ముట్టుకోవడానికి లేదు, వాటిని శపించాను అన్నాడు. వాటిని శపించాను, వాటిని ముట్టుకోవడానికి లేదు, ఎవరైతే దాన్ని ముట్టుకుంటాడో వాడి శాపగ్రస్తులు ఎవరు తీసుకోకూడదు అన్నాడు. 25 లక్షల మంది దాని జోలికి అప్పుడు వెళ్ళాలి. ఒక్కడి మాత్రం నిద్రపట్ల రాత్రి కూడా. ఆయన పేరు ఆకాన్. ఆయన పేరేంటి? ఆకాన్. మీ ఇంట్లో ఎవరో ఒక నిద్రపోకుండా మేలుకుని ఉంటాడు, చూసుకోండి. ఒకటి ఆయన నిద్రపట్టం, కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, ఏదో సంపాదించాలి, ఏదో పొందుకోవాలి, ఏదో తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఈ ఆకారం కూడా అంతే, ఏదో కావాలని ఆశ. ఈ ఇశ్రాయేలు నడిచి 40 సంవత్సరాలు నడుపుతున్నారు. వాళ్ళు ఇప్పుడు వస్తుంది అక్కడ మోతం ఏముంటుందో ఏముండదో తెలియదు. ఈ వెనకాల పోతే, ఈ యెహోషువ వెనకాల పోతే ఏం దక్కుతుందో ఏం దక్కదో తెలియదు. వాళ్ళు ఎప్పుడు వస్తాయి, సరైన తిండి పెట్టట్లా. ఒకరోజు సొరకాయ కూర వండుతున్నాడు, ఒకరోజు బీరకాయ కూర వండుతున్నాడు. ఈ కూరలతో పడలేకపోతాం. రోజు ఆ మన్నా అంటున్నాడు, అదొకటి కురుస్తుంది, అదొకటి కూర్చి ఒకే రుచి. నారికి ఏమైంది? సప్పబడిపోయింది, లాగేస్తుంది నోరు. సరైన ఇల్లు లేదు, సరైన వాకి లేదు, చిరిగిపోయిన గుడారాల మధ్యలో ఎంతకాలం ఉంటామని ఆ కళ్ళల్లో ఉత్తులు వేసుకుని ఎట్లా ఆలోచిస్తున్నాడు. నిద్రపట్ల అలా భార్య కొనుక్కున్నాడు, అలా చూస్తున్నాడు. మనసులో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఎంతకాలం యెహోషువ వెనకాల పోతున్నాడు, ఎంతకాలం ఈ వెనకాల పోతున్నాడని చెప్పి ప్రియదేవుని సహవాసం నిద్ర లేచాడు. 2ంటికి లేచాడు. అందరూ గుడారాల్లో ప్రశాంతంగా కొనుక్కున్నారు. వీడొక్కడే ఆకాన్ ఒక్కడే లేచాడు. గుడారాలు అటు ఇటు చూశాడు, ఎప్పుడు మెలుకులేదు. యెహోషువ కూడా ప్రార్థన దీనికి కొనుక్కున్నాడు. అందరూ కొనుక్కున్నారు. నిషేధి రాత్రి ప్రియదేవుని సహవాసం ఆకాన్ ఒక్కడే లేచాడు. మీ ఇంట్లో అర్ధరాత్రి ఒక్కడే వెళ్తున్నాడంటే జాగ్రత్త. ఆడపిల్ల ఒక్కటి అర్ధరాత్రి లభిస్తుందంటే జాగ్రత్త. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అర్ధరాత్రి లేచి ఒక్కడే లేచి వెళ్ళిపోతున్నాడంటే ఏటో అర్థం. హల్లెలూయా. ప్రియదేవుని సహవాసం ఆకాన్లో ఒక్కడే లేచి వెళ్ళిపోయాడు. బంగారం, వెండి, శ్రేణాలు వస్త్రాలు తీసుకొచ్చి అలా భార్య కొబ్బెళ్ళేసేసాడు. కొబ్బెడు ఫుల్గా కొబ్బరి, దాంతో పాతి పెట్టేసి ఎవరికి తెలియదు. ఆమేన్. శుభ్రంగా పాతి పెట్టాడు. మామూలుగా ఇబ్బంది అంటాడు. అందరూ స్తోత్రం అంటే మళ్ళీ అందరితో పాటు స్తోత్రం అంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళు ఏమంటే 2 చేతులు ఎత్తి మరీ ప్రార్థన చేస్తాడు. ఎవరికి దొరకాల, ఎక్కడా దొరకాల. ఆకాను చెక్కడో దొరకదు. యెహోషువ ప్రార్థన చేసి మోకాళ్ళే ఉపవాసం పెట్టుకోవాలి. ఏంటి ప్రభు పెట్టాలి 3 వేల మంది లేరు. ఎప్పుడు ఏం చేయాలయ్యా? ఈ చిన్న పట్టణాన్ని ఎందుకు గెలవలేకపోతున్నామని చెప్పి యెహోషువ ప్రార్థన చేశాడు. ఈ చిన్న సమస్య ఎందుకని గెలవలేకపోతున్నామయ్యా? దేవుని స్తోత్రం కలుగుతుందా. ఇవాళ ఎన్ని అద్భుతాలు చూశాడయ్యా, ఈ చిన్నదాన్ని నేను ఎందుకు గెలవలేకపోతున్నానయ్యా అని అడిగినప్పుడు అప్పుడు ప్రభు చెప్పాడు, దాన్ని మనం చదువుకున్నాం కదా, ఇదిగో మీ మధ్యలో శపితమైంది ఉంది. అందులో ఏముంది? శపితమైంది ఉన్నది, నాకు విరోధమైంది, నాశమైంది. అందుకే ఆ చిన్న పట్టణాన్ని గెలవలేకపోతున్నారు. రేపటి దినాన్ని ప్రతి ఒక్కరు తమను తాము పరిశుభ్రపరచుకొని వస్త్రాలు సరి చేసుకుని పవిత్రం చేసుకుని ఇదిగో సమాజంలో, సర్వ సమాజంలో రండి. యెహోవా సర్వ సమాజంలో ఆ దొంగని నేను పట్టప్ప చెప్తాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆమేన్. చెప్పేశాడు, మీ మధ్యలో ఉన్నాడు అని బయటికి వాడి పేరు ఆకాన్. హల్లెలూయా. అనంగానే ధైర్యం వచ్చాడు, నేనే అనగానే రాళ్ళు పెట్టుకుంటాడు. కుటుంబం అంతా పీకేశాడు. ఆ రాళ్ళు ఎంత గొప్పగా అయిపోయింది, కుటుంబం అంతా చచ్చిపోయాడు. ఈరోజు కూడా ఆ ఆకూరులో ఆ గుట్ట అలాగే ఉన్నాడు. దాని లోపల ఎవరైనా ఆ రాళ్ళు కలిపితే లోపల ఆకాన్ని చూడవచ్చు. హల్లెలూయా. లోపల ఆకాన్ని, ఆకాన్ని కుటుంబం అదే బయటకు తీయాలి. అది సెక్యూరిటీ జోన్లో ఉంది. రాళ్ళ గుట్టతో నింపబడింది. దీని ప్రభు నీతో నేను మాట్లాడుతున్నాడు. నువ్వేం దాచుకున్నావు? రాహేలేమో ఒక విగ్రహం దాచుకుని కానాను చేరలేకపోయింది, ఒక తప్పుని దాచుకుని, దేవుడికి విరోధమైన దాచుకుని. ఇదిగో ఈ ఆకాలైతే శపితమైన దాచుకుని దేవుడి సహవాసం. ఇదిగో అతను కూడా కానాను చేరలేకపోయాడు. ఇక మిగిలిన వాడు మనందరికీ ప్రియుడు గెహాజీ. చూద్దాం. గెహాజీ మనందరికి చాలా ఇష్టమైనటువంటి గెహాజీ. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము చదవండి. 5వ అధ్యాయము
25 వచ్చిన అతడు లోపలికి పోయి తన యజమానుడు ముందు నిలవగా ఎలీషా వారిని చూచి, గెహాజీ, నీవు ఎక్కడి నుంచి వచ్చావు అడిగినందుకు వారు, మీ దాసుడనైన నేను ఎక్కడికి వెళ్ళలేదా? అంత ఎలీషా అతనితో, ఆ మనుషుడు తన రథం దిగి, నా మనస్సు నీతో కూడా రాలేదా? నా మనస్సు నీతో కూడా రాలేదా? మన దేవుని మందిరం నుంచి బయటకు వెళ్తాము, ఇళ్లలో దేవుని మనస్సు మనతో కూడా రావాలి. ఒకవేళ రాకపోతే మనం దేవుని వెళ్ళాలి. దేవుని యొక్క మనస్సు మనతో కూడా రావాలి. గెహాజీ గురించి అందరికీ తెలుసు. ఎలీషా ఎంత శక్తివంతమైన దైవ సేవకుడు. ఆ దైవ సేవకుడు ప్రియదేవుని సహవాసమ మనకందరికీ తెలుసు. నయమాన్ని ముట్టి స్వస్థపరిచాడు. నయమాన్ని ముట్టి స్వస్థపరిచినప్పుడు ఇదిగో 2 మణుగుల వెండిని తీసుకోండి అయ్యగారు అంటే, నా వద్దు, మీరు వెళ్ళిపోండి. వస్త్రాలు తీసుకుని నా వద్దు, వెళ్ళిపోండి అని చెప్పేసి నయమాన్ని పంపించేశాడు. నయమాను అక్కడ వెళ్ళగానే, ఏంటి నా గురువు గారికి మా ఇంటికి అని చెప్పిపోయిందా? ఆయనకి ఏమన్నా సరిగ్గా మైండ్ పనిచేయట్లేదు. ఎవరికి? ఎలీషా సేవకి మైండ్ ఎవరు పనిచేయట్లేదా? ఎంత సేవ ఉంది. రేపు పొద్దున అవతల మీటింగ్లు పెట్టాలి. పైసా లేదు ఇక్కడ. వద్దంటాడేంటి? హల్లెలూయా. ఎత్తానంటే వద్దంటాడేంటి? మైండ్కి లేదు పనిచేయట్లేదా? రేపు పొద్దున అవతల బోర్డు మందిరాలు కట్టాలి. ఏంటి ఇక్కడ ఎలీషాకి ఏం పని లేదా అని చెప్పగానే అతని హృదయంలో మధ్యలో వచ్చింది. ఏమాలోచన అంటే, ఎలీషాకి శక్తి తెలియదు ఆయన, నువ్వు తెచ్చుకో, హల్లెలూయా, నువ్వు తెచ్చుకో అని చెప్పి ఆలోచన రాగానే గుర్రం కన్నా వేగంగా నయమాన్ దగ్గరికి పరిగెత్తాడు. ఆలోచన గుర్రం కన్నా పరిగెత్తి వెళ్ళిపోయిందంట. అబద్ధాలు మొదలు పెట్టాడు. దైవ సేవకుడు అబద్ధాలు ఆడుతున్నాడు. అదిగో నయమాన్ గారు ఆగండి సార్. నయమాన్ బండి ఆపాడు. హల్లెలూయా. బండి ఆపి బ్రేక్ ఒక్కనేసి ఆ రథాలు ముందుకెళ్ళి గుర్రాల టైం ఎంత తిరిగింది అంత స్పీడ్. ఎందుకంటే గెహాజీ పేరు అక్కడ ఆగింది అనమాట. గెహాజీ అయ్యా తెలియదుగా మా యజమాని దగ్గరికి, మా ఎలీషా గారి దగ్గరికి కొంతమంది అరణ్యంలో నుంచి శిష్యులు ఇచ్చారు. వాళ్ళకి కొంచెం ధనం అవసరం అయ్యింది, మాకు కొంచెం కావాలయ్యా అంటే, అప్పుడు ఆ అబద్ధం ఆడగానే నయమాన్ అన్నాడు, ఇదిగో నీకు ఇష్టమైతే 2 మణుగులు కాదు 4 మణుగులు తీసుకెళ్ళి వెళ్ళి, ఆమె 4 మణుగులు వెళ్ళి తీసుకెళ్ళి, ఎన్ని వస్త్రాలు కావాలి వస్త్రాలు పట్టుకెళ్ళు. దొరికిందే ఛాన్స్. ఇదిగో ప్రియదేవుని సహవాసమా అతను సేవకులు ఇచ్చి పంపించాడు. సేవకులు తీసుకెళ్ళమంటాడు. నయమాన్ యొక్క సేవకులు తీసుకెళ్ళమంటే, అయ్యా ఆ ఎందుకు నేను తీసుకెళ్తాను బాబు, 4 మణుగులు నువ్వు పోయినావు. ఆ వద్దయ్యా, నేను తీసుకెళ్తాను, నేను తీసుకెళ్తాను, నీకెందుకు, నాకు అలవాటే, మా అయ్యగారి దగ్గర బరువులు మారుతాను కదా. గెహాజీ గారు మీరు మీ మొహమాటం తీసుకెళ్ళండి. హల్లెలూయా. వద్దయ్యా, బయట పెట్టి వద్దడేమో అనుకోయి, వద్దయ్యా 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 ఎంత వద్దయ్యా ఎంత వద్దయ్యా. అయ్యా ఏం పర్లేదు, మా వాళ్ళు వస్తారు, వెండి వస్త్రాలు మీరు తీసుకెళ్తారు, మీరు సేవకులు, మీతో మేము పంపించడం ఏంటి అయ్యారు? మీరు దైవ సేవకులు, మీతో ఈ బరువులు పంపించారు. వాటేనయ్యా నయమాన్ గారు నన్ను వదిలేనయ్యా. వాళ్ళిద్దరూ తీసుకెళ్ళండి సార్. వాళ్ళిద్దరూ వచ్చారు. రండి అక్కడే మా ఇల్లు ఇక్కడ పెట్టండి, తీసుకెళ్ళిపోతాను. అక్కడే మా ఇల్లు ఎక్కడే లేదు, మా యజమాని ఎక్కడ చెప్పమన్నాడు అంటే, తప్పదా? తప్పదు, మీరు ఎక్కడికి తీసుకెళ్తారో అక్కడికి వెళ్ళాల్సిందే. హల్లెలూయా. కూర్చోడు అక్కడ. ఇదిగో ఇదే మా ఇల్లు. మా ఇల్లు ప్రార్థన ఉంటారు. ఈ టైంలో మనం డిస్టర్బ్ చేయకూడదు. ఇక్కడ పెట్టేసేయండి, ఇక్కడ పెట్టేసేయండి, ఇది సైలెన్స్ అని చెప్పాడు. హల్లెలూయా. అలా పెట్టి నిజంగా అయ్యారు ఉంటారని అయ్యా అలా పెట్టాడు. అతనికి ఒక రూమ్, ఆ రూమ్ తీసుకెళ్ళి నీటిని దాచేసి సైలెంట్ అయ్యారు ప్రార్థన చేసుకుని, ఇంకా మీరు వెళ్ళిపోండి, నయమాన్ గారు నేను వందాలని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయి అయ్యగారు ప్రార్థనకు రుచి ఆశ్రయం ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. నా ఆశ్రయం నా ఆశ్రయపురమా అంటాను. హల్లెలూయా. ఇప్పుడు దాకా లేని వాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందని అయ్యగారు కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు తెరిచి చూడగానే గెహాజీ వచ్చాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళావు నాన్న? అయ్యగారు నేను ఎక్కడికి వెళ్తాను, మీతో పాటు కుదురు చెప్తున్నాను. హల్లెలూయా. తల్లి పిల్లలు ఎక్కడికి వెళ్ళొచ్చారా? ఎక్కడికి వెళ్ళి ఆ ఊరంతా
గారి పక్కన చూస్తే వాసన చూస్తే ఎక్కడికి పోయాడు, అలిసిపోయి కుర్రం కన్నా వేగంగా పరిగెట్టాడంటే వాడి తప్పు తెలియదా? హల్లెలూయా. అయ్యగారు కనిపెట్టేసి హల్లెలూయా. అప్పుడు అన్నాడు, బాబు ఆ గుర్రం మీద నీకు తిప్పుతున్న వాళ్ళు ఆ చేతుల్లో పెడతా ఉంటే నా మనసు నీతో కూడా రాలేదా? ఆమేన్. నా మనసు నీతో కూడా రాలేదా? మనసు అంటాడంటే ఏమర్థం కాదు. ఇంత 4 రోజులు నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతున్నాను ఫీలింగ్ లో ఉన్నాడు. ఇదిగో అయ్యో నాకేం తెలియదు అయ్యారు, నేను ఎక్కడికి వెళ్ళి ఎక్కడే ఉన్నాను, కాకపోతే కొంచెం అర్జెంట్గా వచ్చాను అంతే. ఆహా అట్లాగా, మరి నువ్వు అబద్ధం ఆడావు, వెళ్ళి మడుగులు 4 మడుగులు తెచ్చుకున్నావు, అది అబద్ధం కాదా అంటే నిజం ఒప్పుకోలేదు. పరిశుద్ధ గ్రంథంలో నిజం ఒప్పుకోనటువంటి వ్యక్తులు రాహేలు, ఇదిగో గెహాజీ. హల్లెలూయా. నిజం ఒప్పుకోలేదు. ప్రియదేవుని సహవాసం ఒప్పుకోకుండా ప్రియదేవుని సహవాసం ఇదిగో కప్పుకున్నాడు, నాకేం తెలియదు అన్నాడు. అయితే ఆ నయమాను వదిలిన కుష్టి నీకు వచ్చును గాక. ఆమేన్. దాచుకున్నాడు గెహాజీ, ఆ పని దాచుకున్నాడు గెహాజీ. ఎలీషా తర్వాత రెండింతలు కాదండి, ఎలియా ఒక్క ఆశీర్వాదంతో ఉంటే, ఎలీషా 2 ఆశీర్వాదాలతో ఉంటే, ఆ తర్వాత వారసుడు గెహాజీ అయితే 4 అభిషేకం భూమి మీద అతని ద్వారా ఉండాలి. కానీ అతను పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో చాలా మంది ఇదిగో చిన్న పొరపాటుకి దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ 4 అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈ భూమి మీద 4 అభిషేకం పొందుకోలేకపోయినటువంటి వ్యక్తి ఆ గెహాజీ. హల్లెలూయా. ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే సార్, తరతరంలో యుగం ముందు వరకు కూడా కుష్టి నీ వంశంలో అలా ఉంటుంది కాక, నీ పుట్టే పిల్లలు కూడా ఈ రీతిగానే ఉంటుంది కాక. చూడండి దేవుని సహవాసం అనేక వ్యాధులు పెట్టారు. కుష్టి ఈ రోజు ఎప్పుడు కుష్టి 4,000 సంవత్సరాలు కలవ వచ్చింది తగ్గించేస్తారు, ఎయిడ్స్ వచ్చింది తగ్గిస్తున్నారు, క్యాన్సర్ వచ్చింది తగ్గిస్తున్నారు. కానీ కుష్టి వ్యాధి మాత్రం వద్దు ఎందుకు తెలుసా? అన్నాడు శాపం వాక్యం. హల్లెలూయా. తరతరాల వరకు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. ఈ రోజు కూడా కనిపిస్తూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో గెహాజీ ఏదో కట్టించుకున్నాము, కానీ ప్రభు అన్నాడు, ఆ ఎలీషా అన్నాడు, గొర్రెలను, ఇదిగో ఈత చెట్లను, ఇదిగో సంపదను, ఇదిగో భూమిని సంపాదించుకునేటకు ఇది సమయమా గెహాజీ? ఇది దేవుని రాకడానికి సిద్ధమవుతున్న సమయం. ఈ సమయంలో వీటి మీద ఆశ పెట్టుకుంటే ఏమీ ప్రవేశం లేదు. గెహాజీ ఏదో ఆశపడ్డాడు, కుష్టివాడిగా అయిపోయాడు. పోనీ కుష్టి వ్యాధి వచ్చినప్పుడు అతను మొర్రపెట్టే కనుక దేవుడు స్వస్థపరిచేది. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మోషే అక్క అయినటువంటి మిరియాము మొర్రపెట్టినప్పుడు కుష్టి వ్యాధి తీసేసాడా కదా? హల్లెలూయా. మోషే దేవుని సహవాసం చేయాలా పెట్టుకోమన్నప్పుడు అతను కుష్టి గలవాడైతే మళ్ళీ దాన్ని మామూలు వ్యక్తిగా చేశాడే లేదా? దేవుని చేతిలో అతను మళ్ళీ క్షమాపణ పొందుకుంటే దాన్ని తిప్పి మామూలుగా చేయగలడు. కానీ ఇతను ఆ కుష్టితోనే ఆ డబ్బుని ఎంజాయ్ చేయాలనుకున్నాడు. ఆ వ్యాధితోనే ఆ బాధ పడుతూనే డబ్బు కావాలనుకున్నాడు. చాలా మంది కష్టాలు కావాలి, ఆ వ్యాధులు అట్లాగే ఉంటాయి. హల్లెలూయా. ఆ డబ్బులు, ఆ కష్టాలు ఇవన్నీ అలాగే ఉంటాయి. వాటితోనే ఆ కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు, ఆ ఖర్చులు అలాగే పెడుతూనే ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో వచ్చి 4 ఆశీర్వాదం కోసం గమనించు. ఈ దినాన గెహాజీ కోల్పోయిన ఆశీర్వాదం దేవుడు మీ కుటుంబాల మీద పంపించును గాక. 4 మడుగులు కావాలా? 4 ఆత్మ కావాలా? చెప్పండి. 4 ఆత్మాభిషేకం కావాలి. హల్లెలూయా. ఒక చిన్న పొరపాటులో, ఒక చిన్న దాని లోకంలో ఏదో ఒక చిన్నది సంపాదించుకుందామని, ఏదో ఒక చిన్న దాని కోసం, ఇదిగో ఏదో ఒక చిన్నది సంపాదించుకోవడానికి గెహాజీ తన ప్రాంతం కోల్పోయి భయంకరమైన వ్యక్తిగా మారిపోయాడు. అదే రీతిగా ఏదో రాహేలు ఏదో చేద్దామనుకుంది, తన కృపను కోల్పోయి కానాన్ని చేరలేకపోయింది. ఇదిగో అదే రీతిగా ఇందాక చూసిన ఆకాను ఏదో కాలంలో వచ్చిన బిల్డింగ్ వేసుకుందాం అనుకున్నాడు, ఏమీ లేకపోయింది. బిల్డింగ్ కాదు, దాని గుట్టగా మారిపోయాడు. ఈ దినాన్ని నీ కుడారంలో ఏమి రాసుకుంటాను? ఈ అవిధేత నీలో ఉంది, విడిచిపెట్టావా? ముందుకు కొనసాగుతావు. లేకపోతే ఇదిగో గెహాజీలాగా, ఆహానులాగా, లేకపోతే రాహేలులాగా అక్కడే స్థానం. ప్రియదేవుని సహవాసం
మనలో ఉన్న విధేయతలు ఇప్పుడే మన గుడాల నుంచి బయట పారవేయబడి కాక ఆకాలం నుంచి ఆ రోజు ఆ గుడాల నుంచి బయటకు వెళ్ళిపోయి ఉంటే ఆ రోజు ఆకాలం ఖచ్చితంగా కానాన్ని చేరేవాడు, చేరలేకపోయాడు. వీడియో సహవాసన రాహేలు కూడా ఖచ్చితంగా చేరేది, కానీ చేరలేకపోయింది. గెహాజీ 4 వింతల అభిషేకం పొందుకునేవాడు, కానీ పొందుకోలేకపోయాడు. ఆలోచించాం, ఎలియా దగ్గరికి ఒకటి, ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా తర్వాత ఒకటి ఏమైంది? ఆమె హల్లెలూయా. ఎలీషా ఒకటి ఏమైంది? ఏమి సహవాసం అది అతనితోనే వేరొక దగ్గరికి వెళ్ళలేదు. ఆమె హల్లెలూయా. వీడియో సహవాసం ఎలీషా సమాధి తాకి చచ్చిపోయింది. ఎందుకండి అభిషేకం సహవాసం ఆ హృదయం ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తివంతుడైన సచివ ఎంతబడిన ప్రతి మాటని రాహేల్లాగా గెహాజీలాగా లేకపోతే ఆకాన్లాగా కాక నమ్మకస్తులుగా ఎలీషాలాగా ముందుకు కొనసాగేలా ఆనందించి చూడేపు ఆలోచన నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం.